శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం ప్రహ్లాదుని రాక్షసులు అందరూ కూడా అనేక రకాలుగా బాధపెట్టినప్పటికీ అతను ఏమీ జరగనట్టుగాను ఏమీ జరగకుండా ఉన్నట్టుగాను ఉన్నాడు. అయితే లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సైతులై విష్ణు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుని అన్ని రకాలుగా అడ్డుకుని ఎటువంటి బాధలు లేకుండా పయనించి అది పడేస్తున్నా ప్రహ్లాదుని పట్టుకుంటున్నాడు. ఇటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు చేతులు అడ్డుపెట్టేవాడు కాదు, కొట్టేస్తుంటే పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరకు వెళ్ళేవాడు కాదు, బంధువుల దగ్గరికి పరిగెత్తేవాడు కాదు, అమ్మ పిన్నులు నివసించే ఆ సువర్ణ సౌధంలోకి పరిగెత్తేవాడు కాదు, తండ్రిని నిందించేవాడు కాదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేసేస్తుంటే అంతకంతకీ తేజో విరాజితుడైపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమైన స్థితిని పొందాడు. రక్షణము కలిగి సాధుడు ఈశ్వరుని చేతి రక్షింపబడు, రక్షణము లేని అసాధుడు శిక్షితుడకు కరుని చేత పాపచింతుంటాను అంటారు పోతన గారు. ఈశ్వరుని మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్న వారు ఎంత విచిత్రంగా బతుకుతారో మన ఊహకు అందదు. తన వాడైన కారణం చేత, తన ఎందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుని రక్షించుకున్నాడు. అయితే ఇక్కడ ఏడుస్తున్న వాడు ఉన్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు తలపట్టుకుని నిద్ర లేకుండా రాత్రింపవట్టు దీనపదంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ప్రయోగించాడు, కానీ అతను చనిపోలేదు, కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొలది పిల్లవాడు ఎక్కువ తేజము పొందుతున్నాడు. పోనీ ఏదైనా ఉపాసన చేశాడని అనుకుందామంటే వీడు తన వాళ్ళ ఖైదులో ఉన్నాడు, అసలు వీడు చచ్చిపోతాడా అని హిరణ్యకశిపుడు బెంగ పెట్టుకున్నాడు. ఒక తండ్రి కొడుకు చచ్చిపోలేదని బెంగ పెట్టుకోవడం మనం ఎక్కడా చూసి ఉండడం. ఇక్కడ ఇది రాక్షసత్వాన్ని మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు మళ్ళీ గురువులు చూశారు. అతడు చనిపోలేదని బెంగ పెట్టుకోవద్దు, చావుతో సమానమైన మందు ఒకటి మా దగ్గర ఉంది, వీనిని తీసుకువెళ్ళి అది వేసేస్తాము. ఎప్పుడు వీడు చనిపోయిన వారితో సమానమైపోతాడు. ఈ పిల్లవాడికి కొద్దిగా వయసు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధన చేస్తాం. చేసేస్తే వీడు భ్రష్టుడైపోతాడు, సంసారం ముందు అనురక్తి కలుగుతుంది అని చెప్పి ఆ పిల్లవాడిని గురువులు తీసుకువెళ్ళి అతనికి శాస్త్రబోధ ప్రారంభించాడు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినది చక్కగా నేర్చుకుంటున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున గురువులందరూ తమ గృహకార్యంలో నిర్వర్తించడం లోపలికి వెళ్ళారు. వారు లోపలికి వెళ్ళగానే ప్రహ్లాదుడు పిల్లలందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. ఒరే, మీరు ఈ ఆటని ఎంతకాలం ఆడతారు? కానీ నేను మీకు ఒక విషయం చెబుతాను, మీరందరూ కూర్చోండి అన్నారు. వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు ప్రహ్లాదుడు వారికి ఇలా చెప్పాడు. మనకి ఆయుర్దాయం 3 సంవత్సరాలు. మనం రాత్రి అయితే నిద్రపోతాం కాబట్టి 50 ఏళ్ళు నిద్రలో పోతుంది, 20 ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది, ఇంకా మిగిలేది 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్లలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటి అన్నిటికీ తగులుకుని అరిషడ్వర్గాలకి లొంగిపోతాయి. కామ క్రోధ లోభ మద మోహ ఆశ్చర్యములు పట్టుకుని పతనమైపోయి అక్కర్లేని బంధాలన్నిటినీ పెంచుకుని నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు అని పట్టుకుంటూ తన కూడు తాను నిర్మించుకుని ఆ గుడిలోనే తానే మరణించినట్టు మనమే ఈ బంధనాలన్నింటినీ పెంచేసుకుని ఎన్నో జన్మలనెత్తాము. నా మాట వినండి. ఈ పంచభూతములను 3 గుణములను 27 తత్వములను నిర్మించి మాయచేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. బంగారు గనులను తవ్వినప్పుడు అందులో బంగారం దొరకదు, అందులో బంగారంతో కలిపిన ధూళి దొరుకుతుంది. స్వర్ణకారుడు దానిని అగ్నిహోత్రములకు తప్పం చేస్తాడు, ధూళిని వేరు చేసి శుద్ధ బంగారంను గ్రహిస్తాడు. అలా గురువుల దగ్గర పొందిన మహానుభావులైన వారు ఆత్మవిచారణ చేసి సంసారం అనే పొల్లు పక్కన పెట్టి లోపల ఉన్న ఆత్మస్వరూపమును దర్శనం చేసి మరల పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నారు. అందుకని మీరు కూడా అలా పొందడానికి ప్రయత్నం చేసే ఉద్దేశంలో ఉండండి. మనకి 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి స్థిర శరీరము, రెండవది చర శరీరము. చర శరీరము చర్మము, అస్థి, కొవ్వు, శుక్ల, మేధ ఇటువంటి పదార్థములతో తయారు చేయబడిపోతుంది. ఈ పదార్థాలన్నీ ఒకనాడు భూమిలో కలిసిపోతాయి, అగ్నిలో కలిసిపోతాయి, వాయువులో కలిసిపోతాయి.
ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మదర్శనాభిలాషులు అవ్వండి, నా మాట నమ్మండి అన్నాడు. ఈ మాటలు కేవలం ప్రహ్లాదుడు రాక్షసులకే చెబుతున్నాడు అని అనుకోకర్లేదు. ఇది మనకి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఋషి మనందరినీ కూడా మహర్షి చదువుతామనే ఉద్దేశంతో ఇలా రాశారు. అయితే వాళ్ళందరూ అన్నారు, ఈ పాఠం ఏమిటో చాలా గమ్మత్తుగా ఉంది. నీవు చెబుతున్నది సత్యమే అనడంలో మాకేమీ అనుమానం లేదు. కానీ ఒక్క అనుమానం మాత్రం నేను అడుగుతాను. నీవు మాతోనే కలిసి ఇక్కడ చేరావు, నీవు మాతోనే చదువుకున్నావు. గురువు నాకేం చెప్పారో నీకు కూడా అదే చెబుతున్నారు. గురువులు చెప్పని ఈ విషయములు నీకు ఎవరు చెబితే వచ్చాయి అని అడిగారు. అప్పుడు ప్రహ్లాదుడు మహానుభావుడైన నారదుడు చెప్పాడు అని బదులిచ్చాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అసలు నారదుడు నీవు ఎప్పుడు కలుసుకున్నావు? మాకు తెలిసినంత వరకు నీవు ఎప్పుడు అంతఃపురంలో ఉన్నావు, లేకపోతే విద్యాలయంలో ఉన్నావు. నీవు ఎప్పుడు నారద దగ్గరికి వెళ్ళావు, ఎప్పుడు నేర్చుకున్నావు అని అడిగారు. ఇక్కడే గమ్మత్తు ఉంది. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతీదేవిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురు వచ్చి, మహాపతివ్రత అయిన కాంతను ఎందుకు చెరపట్టి తీసుకువెడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఇంద్రుడు అన్నాడు, నాకు ఆవిడ మీద క్రోధం లేదు. ఆవిడ గర్భమందు హిరణ్యకశిపుని తేజం ఉన్నది. వాడు తపస్సు యందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. వాని శరీరం అంతటిని రక్తంతో సహా ఈగలు నాకేశాయి. అతను అంత తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సులోనే వాడు అలా పడిపోతాడని మా ఆశ. ఈలోగా బిడ్డ పుట్టి వాడు కూడా పెరిగి పెద్దవాడైతే చాలా ప్రమాదం. అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నీకేం తెలుసు? ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడైన వాడు ఉన్నాడు. వాడు జన్మచేత భక్తి జ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము. అటువంటి వాడిని నేను తరింపచేయాలి. అందుకని లీలావతిని నా ఆశ్రమంకు తీసుకువెళ్తానని తీసుకువెళ్ళి అక్కడ వేదాంత తత్వమును ప్రబోధం చేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రం ఏమిటంటే విన్న లీలావతి మర్చిపోయింది. కడుపులో ఉన్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యములలో నారదుడు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం దైవానుగ్రహం నా ఎందుకున్నది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం దైవానుగ్రహం జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూసారా అన్నాడు. ఇది కేవలం కడుపులో ఉండి ప్రహ్లాదుడే అని కాదండి. స్త్రీ గర్భవతి అయినప్పుడు ఇంచుమించుగా 7 నెలలోనూ 5వ నెలలోనూ చాలా మందికి శ్రీమంతం చేసి పుట్టింటికి తీసుకెళ్ళిపోతారు. అప్పటికే కొద్దిగా వినికిడి శక్తి అది తెలుస్తూ ఉంటుంది లోపల శిశువుకి. అప్పుడు అక్కడ ఎవరుంటారండి? అమ్మమ్మ, తాతగారు, మామయ్యలు, తర్వాత ఉంటే పిన్నులు, వీళ్ళే ఉంటారు. మామయ్య, అత్తయ్య, పెళ్ళైతే అన్నగారికి అయితే, లేదు తమ్ముడైతే మామయ్య ఉంటాడు, పిన్ని చెల్లెలు ఉంటే పిన్ని. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉన్న మాటలు ఈ గర్భంలోని శిశువు వింటూ ఉంటుంది. కాబట్టి తను బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ మాటలు విన్నప్పుడు ఓహో నేను లోపల ఉండగా మాట్లాడారు వీళ్ళే అనమాట అని చూస్తూ ఉంటుంది. ఆ మాటలకి గబుక్కున తల తిప్పినట్టుగా చేస్తుంది. అందుకే అమ్మమ్మ అంటే ఉండే ప్రేమ కొంచెం నాన్నమ్మల వైపు తక్కువ ఉంటుంది శిశువుకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కడుపులో ఉండగానే వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ ప్రేమలను చూసిన మీదట ఇంచుమించుగా ఇప్పుడంటే నాన్నమ్మలు వాళ్ళు అందరూ కలిసి ఉండట్లేదు కాబట్టి పిల్లలను అప్పుడప్పుడు వెళ్ళడమే రావడమే అవుతుంది. కానీ పూర్వం అయితే అందరూ ఉమ్మడి కుటుంబాలు కదండి. అందుకని పిల్లలు ఆ మాటలని చక్కగా విని వాళ్ళు ఎవరో కూడా తెలుసుకునే స్థితిలో ఉండేవారు. ఈ రకంగా ప్రహ్లాదుడు చెప్తున్నాడు. చెప్పేసరికి పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలుపెట్టారు. లోపల నుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదులను పట్టుకుని జరజరా ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళారు. వెళ్ళి, అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్టు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి మేము పాఠా చెప్పడం వల్ల దేవుడెరుగు. వీడు రాక్షస బాలకులందరినీ పాడు చేసేశాడు. అందరినీ నారాయణ భక్తులుగా చేసేస్తున్నాడు.
అందరికీ తత్వబోధ మొదలుపెట్టాడు. అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. ఇలా అనేసరికి హిరణ్యకశిపుని కళ్ళలోంచి అగ్ని కురిసింది. అప్పుడు కుమారుని చూసి, ఎవరి దిక్కు చూసుకుని ఎవరి బలం చూసుకుని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. అలా అనేసరికి ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న, నీకు దిక్కెవడు అని నన్ను అడుగుతావేమిటి? నీలో బలమునకు కారణమెవడో వాడే నాలో బలమునకు కూడా కారణం. బలహీనుడైన వారిలో ఉన్న కొంచెం బలానికి కారణం ఎవరో, లోకములను సంపాదించిన మహాబలవంతుల బలమునకు కారణమెవడో వాడు నాకు దిక్కు నాన్న అన్నాడు. ఏమిరా, వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా అని హిరణ్యకశిపుడు అడిగాడు. ఆ మాటలకి ప్రహ్లాదుడు ఏమని చెప్పాడు, ఆ తర్వాత విష్ణుమూర్తి ఏ రూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.